డాక్టర్ గారు, మీరు చెప్పిన క్యాన్సర్ వ్యాక్సిన్‌కి సంబంధించి ఇది ఫ్రీనా? కాదా? అని చాలామందికి డౌట్ ఉంటుంది. దానికి సంబంధించి మీరేం చెప్తారు? హెపటైటిస్ ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ఫ్రీ కాదండి. దట్స్ కాస్టింగ్ యూ అరౌండ్ యాజ్ లీస్ట్ 3,000 నుంచి మొదలుకొని 10,000 వరకు ఉంది. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రీసెంట్గానే అనౌన్స్ చేశారు ఏంటంటే యూనివర్సల్ ఇమ్యునేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో, అంటే పిల్లలకి మనకు ఒక పుట్టిన వెంటనే ఒక కార్డు ఇస్తారు వ్యాక్సిన్స్ ఏవేవి వేయాలనేది. అది గవర్నమెంట్లో కూడా మనకు ఫ్రీగా దొరుకుతూ ఉంటాయి అన్నట్టు. ఆ యూనివర్సల్ ఇమ్యునేషన్ షెడ్యూల్లో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ఇంక్లూడ్ చేశారు. ఇన్ ద అప్కమింగ్ 3 yearsలో వాళ్ళు ఇంకా ఏం మోటివేషన్ పెట్టుకున్నారంటే 9 years 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఫ్రీగా వ్యాక్సినేషన్ వేస్తారు. కాకపోతే అది ఇంకా ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేబీ ఇన్ ద అప్కమింగ్ 6 monthsలో అది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మనకి.